కలరస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. సోమవారం అరండల్పేటలోని ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న విధానాల వల్ల యావత్ మాల సమాజంతో పాటు ఇతర సామాజిక వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పలువురు సభా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాల మహాసభ ఫౌండర్ ప్రెసిడెంట్, మా మాల సంఘాల జేఏసీ కన్వీనర్ కొండపల్లి విల్సన్ గారు మిగతా సంఘాల నాయకులతో ఈ సమావేశం ఉంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తరపున నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టాను. దాని ముఖ్య ఉద్దేశం, దాని తీర్మానాలు మీ ద్వారా ప్రజలకి చేర్చేందుకోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మేము గత వారం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్రంలో ఉన్న 40 మాల సంఘాలు, మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘాలు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల కాలంలో రద్దు చేసిన పథకాలు, ఎస్సీ ఎస్టీ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభించాలనే కండిషన్ తోటి మేము ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ అంతకుముందున్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ, ఏ ముఖ్యమంత్రి చేయనంత నష్టాన్ని, మోసాన్ని ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఆయన చేశాడు. నమ్మించి ఓటు వేస్తే, సానుభూతితో ఓటు వేసి ఆయన అధికార పీఠాలు ఎక్కిస్తే అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే విధానాలని జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక గత 70 సంవత్సరాల్లో రాజ్యాంగం మాకు ఇచ్చిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంక్షేమ ఫలాలను అనేక దశలుగా ఉద్యమాల ద్వారా సాధించుకున్నాం. దాని ద్వారానే మాకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. రాజ్యాంగ రక్షణల ద్వారా మాకు అన్ని విద్యా సంస్థల్లో ఎంతవరకు చదువుకున్న విద్యావకాశాలు వచ్చినాయి. చదువుకున్నన్ని రోజులు హాస్టల్ ఫీజులు లేకుండా హాస్టల్ వసతి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కల్పించింది, హాస్టల్ నిర్వహించింది. అట్లాగే భారతదేశంలో ఎక్కడ చదువుకున్నా మాకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా నిరుద్యోగులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్లు పెట్టి, ఈ కార్పొరేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినవి కావు. రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచడం ద్వారానే ఈ కార్పొరేషన్లు వచ్చినాయి. ఈ కార్పొరేషన్లకి బడ్జెట్ ఎలకేషన్ చేసి ఉపాధి అవకాశాలను కల్పించి గౌరవప్రదంగా ఎస్సీ నిరుద్యోగులు జీవితాలను కొనసాగించే దానికోసం నిర్దేశించిన కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావటమే మాలా, మాదిగా, రెల్లి కార్పొరేషన్లు చేసి దానికి ఈ 5 సంవత్సరాల్లో ₹1 బడ్జెట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆయన కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ ప్రజలకు రిక్షా అయినా కొనిచ్చావా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి అని చెప్పే సంఘాలు కానీ, ఆయా పార్టీల అభ్యర్థులు కానీ ఈ గుండెలు బాదుకునే వాళ్ళంతా ఒక సైకిల్ కానీ, ఒక రిక్షా కానీ, ఒక ఆటో కానీ, ఒక కారు కానీ ఈ 5 సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కార్పొరేషన్ ద్వారా ఇచ్చారా? రెండో అంశం, వీళ్ళు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ మీరు డబ్బులు ఇవ్వలేదా? క్షత్రియ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదా? వైశ్య కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వలేదా? కమ్మ కార్పొరేషన్కి ఇవ్వలేదా? అట్లాగే మీరు కాపు కార్పొరేషన్కి ఇవ్వలేదా? మహిళలందరూ ఓట్లు వేయలేదా మీకు? కాపు మహిళలకి కాపు మహిళలు చేయూత అని చెప్పి ప్రత్యేక పథకం పెట్టు. కాపుల్ని మా అంబేద్కర్ పేరుతో ఉన్న అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకాన్ని రద్దు చేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాం. ఈ మొత్తం హాస్టల్స్ అన్నీ రద్దు చేసాం. బ్రిటిష్ ఇండియా నుండి మాలామాదిగ పల్లెల్లో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్ 9,000 హై స్కూల్స్, ఎలిమెంటరీ స్కూళ్ళు నువ్వు రద్దు చేసావు నువ్వు అధికారంలోకి వచ్చాక. అంటే మేము పల్లెల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలు ప్రాథమిక విద్య చదువుకోకూడదు, అది దాటితే ఆ పైకి వస్తే హై స్కూల్ ఎడ్యుకేషన్లు, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎడ్యుకేషన్ హాస్టల్లో రద్దు చేసాం. అది దాటి ఏదో బయటకు వస్తే పీజీ కోర్సుల్లో అందరికీ రియంబర్స్మెంట్ రద్దు చేసాం. అది దాటి ఇంకా పోదామంటే
అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకాన్ని కూడా నువ్వు రద్దు చేసావు. అంతకుముందు ప్రభుత్వాలు పెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండి. ఈరోజు డబ్బాలు కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏమన్నా మాలమాదిగులకైనా మిగతా వర్గాలకు లేవా? అసలు నువ్వేనా పెట్టింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్? అంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏంటి? లయలాలో తెలుగు మీడియం చెప్పారా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తెలుగు మీడియం చెప్పారా? మిగతా పేరు పొందిన స్కూల్స్ అని ప్రైవేట్ స్కూల్స్ అన్నిట్లో ఏం సిలబస్ చెబుతా ఉన్నారు? కొత్తగా నువ్వేమైనా సిబిఎస్ఈ చెప్పిస్తున్నావా, ఐసిఎస్ఈ చెప్పిస్తున్నావా? ఈ మొత్తం ప్రజల్ని వంచడం, మోసం చేయటం, దగా చేయటం, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తూ నోటితో మాట్లాడుతా నొసలుతో వెక్కిరించే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఇవి. ఒక పక్క ఈ ప్రజలు అంటానే నువ్వేమిచ్చావు మాకు? నీ ప్రణాళిక మొత్తం, నీ మేనిఫెస్టో 24 ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క పథకమైనా ఎస్సీ ఎస్టీలకు ఉందా? ఓ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మాలమాదిగలారా, వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళారా, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఒక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక్క పథకమైనా ఉందా? అడగండి ఆయన. రెండో అంశం, నీ మేనిఫెస్టోలో ఏది పెట్టావు? 500 మంది జనాభా ఉంటే ఎస్సీ ఎస్టీలు పంచాయతీలు చేస్తాడంటే. అంటే ఈ రాష్ట్రంలో 18,000 గ్రామాలుంటే అక్కడ 18,000 పంచాయతీలు చేస్తావా? సప్లాన్ నిధులు ఎక్కడ ఇస్తావు? మా నిధులన్నీ అక్కడే ఖర్చు పెడితే మిగతా ఇన్స్టిట్యూషన్స్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో, ప్రభుత్వ అంగాల్లో, మెడికల్ ఎడ్యుకేషన్లో కానీ మిగతా వాటిలో ఎక్కడి నుంచి మాకు రిజర్వేషన్లు ఇస్తావు? ఇంకో దుర్మార్గమైన విషయం మీ ద్వారా చెప్తా ఉన్నా. మెడికల్ కాలేజీల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల రిజర్వేషన్ తీసేసిన దుర్మార్గుడు కసాయి జగన్మోహన్ రెడ్డి. ఈ 3 సంవత్సరాల కాలంలో 98 మెడికల్ సీట్లు మేము కోల్పోయాం, మా బిడ్డలు కోల్పోయారు. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని చెప్పండి. చెప్పు జగన్మోహన్ రెడ్డి, నీ ఎస్సీలు, నీ ఎస్టీలు, నీ బీసీలు, నీ మైనారిటీలకు నువ్వు ఇచ్చే కానుకిదా? స్కూల్స్ రద్దు చేసి, హాస్టళ్ళు రద్దు చేసి, ఉపాధి పథకాలు కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి, మా సప్లాన్ నిధులు 70 కోట్ల రూపాయలు నువ్వు డైవర్ట్ చేసి, నువ్వు చెప్పిన కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లకి పంచింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఇంకొక అంశం, మా ఉద్యోగులకి రాజ్యాంగం ఆర్టికల్ 335లో ప్రభుత్వ సర్వీసులు, పోస్టుల్లో రిజర్వేషన్లు ఇచ్చింది, ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇచ్చింది. నువ్వు వాళ్ళు ఒక జీవో ఇచ్చాడు 2 సంవత్సరం క్రితం ఆయన, మిడిల్ లెవెల్ ఆఫీసర్ల కమిటీ అని వేసి వాళ్ళ జేబులో ఇస్తున్నట్టు మా ఉద్యోగుల రిజర్వేషన్లు వ్యతిరేకించే జీవో ఇస్తావా? అంటే మా ఉద్యోగులు క్లర్క్గానే ఉండాలి, కానిస్టేబుల్గానే ఉండాలి, ఎస్ఐగానే ఉండాలి, అట్లాగే తహసీల్దార్గానే ఉండాలి, జేసీగానే ఉండాలి, ఏఎస్పీగానే ఉండాలి. మీ కులాల వాళ్ళు మాత్రం ఎస్పీలు, డిఐజీలు, ఐజీలు, కలెక్టర్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, డిఎస్పీలు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు కావాలా? నీకేమాత్రం అర్హత ఉందని నువ్వు నా ఎస్సీలు అంటానికి నీ అర్హత ఉందా? నా ఎస్టీలు అంటానికి నీకు అర్హత ఉందా? నా బీసీలు అంటానికి నీకు అర్హత ఉందా? నా మైనారిటీలు అంటానికి నీ అర్హత ఉందా? ఎన్ఆర్సీని సపోర్ట్ చేసేవును, ముస్లింలకు వ్యతిరేకంగా వాళ్ళకుండే రంజాన్ తోఫా తీసావు, పెళ్లి చేసుకుంటే 10 భాష అయితేనే తోఫా ఇస్తానన్నావు, ముస్లిం మౌజులకి డబ్బులు ఇస్తానన్నావు, పాస్టర్లకు డబ్బులు ఇస్తానన్నావు. ఇచ్చావా ఒకడికైనా? ఈ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ఎవరికి ఇచ్చావు? క్రిస్టియన్ కార్పొరేషన్కి ఎంత డబ్బులు ఇచ్చావు? ఎన్ని చర్చిలకి ఇచ్చావు? ఎన్ని ఈద్గాలకి ఇచ్చావు? ఎన్ని మసీదులకి ఇచ్చావు? ఎంతమంది మౌజన్లకి, ముల్లాలకి నువ్వు డబ్బులు ఇచ్చావు? ఒక్కడికి ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీ వివేకానంద రెడ్డి, మీ బాబాయ్ ఎవడు చంపాడు నీకు తెలియకపోవచ్చు. అక్కడున్న వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడు కావచ్చు. మరి సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని ఇంటికి తీసుకెళ్ళిన అనంతబాబు అమాయకుడు కాదు కదా. అనంతబాబే స్వయాన పోలీసుల సమక్షంలో ఛార్జ్షీట్లో ఈ సుబ్రహ్మణ్యం అనేవాడిని నేనే చంపానంటే నీకు సిగ్గు లేకుండా అదే అనంతబాబుని పక్కనేసుకు తిరుగుతూ ఉన్నావు. ఇక్కడే నువ్వు ఒక గోముఖ వ్యాగ్యం అంటే ఆవు ముఖంతో ఉన్న తోడేలు జగన్మోహన్ రెడ్డి నువ్వు.
నువ్వు ఆవు ముఖంతో ఉన్న తోడేలువి. నీ చేతుల నిండా, నీ ఒంటి నిండా, నీ మనసు నిండా మా ఎస్సీ ఎస్టీ పేదల రక్తం రుద్దుకొని నువ్వు ఉన్నావు. 82 మందిని చంపారు మా మాలల్ని. నువ్వు అధికారంలోకి వచ్చాక నీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో 82 మందిని చంపారు. చంపింది వాస్తవం కాదా? అబద్ధాలా మేము చెప్పేది? చంపిన వాళ్ళకి నువ్వు పదవులు ఇచ్చావా లేదా? తాడు త్రిమూర్తులకి నువ్వు ఎమ్మెల్సీ ఇస్తావు, మిగతా వాళ్ళకి నువ్వు సీట్లు ఇస్తావు, వాళ్ళని భుజాన్ని వేసుకొని ఎత్తినెక్కించుకొని తిరుగుతావు. మా వాళ్ళని మాత్రం బెదిరించి కేసులు విత్డ్రా చేసుకోమని చెప్తావా? అందుకే మా మాల సంఘాలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్న మాలలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, మహిళలు, మైనారిటీలు, ప్రోగ్రెసివ్, డెమోక్రటిక్ ఆలోచనలు ఉన్న ప్రజలందరికీ కూడా, అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన మేకతోలు కప్పుకున్న పులి, ఒక రక్త పిపాసి, 100 హిట్లర్లను కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అంత ఫ్యాసిస్ట్ ఈయన. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ప్రతిపక్షం లేకుండా నేనే ఉండాలని కోరుకోరు. ఈయన పార్టీలో కూడా ఆయన ఫ్యాసిస్టే. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఎంపీలు వాళ్ళ పార్టీ లేదు. ఆయన బటన్ నొక్కుతాడు, 6 నెలలకు, సంవత్సరానికి ఎవడికో కొంత లబ్ధి చేకూరుతుంది అంతే. మాకు పథకం రావాలంటే మళ్ళీ మా ఎస్సీ ఎస్టీ పిల్లలు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని అబ్బాయిని కానీ 3 ఏళ్ళు పెంచి ఆ బడిలో చేరిస్తే అమ్మఒడి అనే పథకంతో మళ్ళీ మా జీవితం ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఆయన బటన్ నొక్కుతూ ఉంటే మాకు హాస్టల్ రాయితీ వస్తుంది. ఇక అంతే. మా పిల్లల చదువు మొత్తం ఇంకొక అందరు బతుకులు నాశనం చేశాడు. అందరూ విద్యార్థులు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అందరు పిల్లలు. నువ్వు 2 సంవత్సరాలు నువ్వు వాళ్ళ సెటిల్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేక ఖజానా ఖాళీ అయ్యి వాళ్ళను బలవంతంగా సర్వీసు 2 సంవత్సరాలు కొనసాగిస్తే 5 లక్షల మంది విద్యార్థులు ఏజ్ లిమిట్ దాటిపోయింది. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవటానికి అర్హులు కాకుండా 5 లక్షల మంది పోయారు. ఆయన జీవితం నాశనం అయిపోయినాడు. చదువుకి ప్రభుత్వ ఉద్యోగానికి ఉండి ఆ 37 ఏళ్ళ అర్హత కోల్పోయారు. అంటే నువ్వు ఇంత విధ్వంసం చేస్తా ఈ రాష్ట్రంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని, అధికారం ఎంతమంది మీ ప్రజలు, నీ వర్గం ప్రజలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలను మాట్లాడే నువ్వు 782 మంది రెడ్లకి నువ్వు నామినేటెడ్ పదవులు ఇచ్చావా లేదా చెప్పు. 70 మంది సలహాదారులు పెట్టుకున్నావా లేదా చెప్పు. ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారు ఈ 72 నామినేటెడ్లో? కానీ ఆ సలహాదారు 70 మంది సలహాదారులు ఎంతమంది ఉన్నారు? అంటే మొత్తం నీ కులము, నీ వర్గమే. ఇంకా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మహానుభావుడు ఆయన. ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రెడ్డి, డీజీపీ రెడ్డి, అడ్వకేట్ జనరల్ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, ఏపీ భవన్లో ఉండేవాళ్ళందరూ రెడ్లే. అంటే మిగతా వాళ్ళు లేరా? జూనియర్లను తీసుకొచ్చి నువ్వు డీజీపీ చేస్తావా? జూనియర్లను తీసుకొచ్చి నువ్వు చీఫ్ సెక్రటరీ చేస్తావా? వీళ్ళందరినీ తీసుకొచ్చి చుట్టూ పెట్టుకొని నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటావా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది న్యాయమా? ఎవరైనా మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశంలో కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే కులం ఉన్న చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి, డీజీపీ, అడ్వకేట్ జనరల్ ఉన్న చీఫ్ అడ్వైజర్లు ఉన్న ప్రభుత్వం ఈ 75 సంవత్సరాల్లో భారతదేశంలో లేదు. నీ ఒక్కటే తప్ప. ఇన్ని దుర్మార్గమైన విధానం. మా అసైన్మెంట్లు భూములు 12,000 ఎకరాలు లాక్కున్న ఒక్కడికన్నా రూపాయి ఇచ్చావా? ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే అత్యాచార బాధితులు, ఎస్సీ ఎస్టీ అత్యాచార బాధితులకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ కాగానే డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు మొత్తం గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఆ డబ్బులు కూడా లాగేసావు కదా నువ్వు. ప్రతి జిల్లాలో 6 కోట్లు అంటే దాదాపు 100 కోట్ల పైగా బాధితుల డబ్బులు గాయాల పాలయ్యి, దెబ్బల పాలయ్యి, వాళ్ళ లీగల్ ఎయిడ్ రిలీఫ్ ఇవ్వాల్సిన డబ్బులు తీసుకున్న దాన్ని ఏమనాలి? నీచత్వం అనాలా? గొప్పవాడివి అనాలా? దుర్మార్గుడు అనాలా? నిన్ను తిట్టడానికి కూడా పదాలు లేవు మా దగ్గర జగన్మోహన్ రెడ్డి.
ఇంతగా అత్యాచార బాధితుల కన్నీళ్లతో వాళ్ళ రక్తానికి వచ్చిన డబ్బులే, రక్తం కార్చినందుకు, ప్రాణాలు తీసుకున్నందుకు, ఇచ్చినందుకు, ప్రాణాలు బలిపెట్టినందుకు వచ్చిన డబ్బులయ్యాయి. అవి నీది కాదు, మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్గా ఇచ్చిన డబ్బులు నువ్వు దోచుకొని తిరిగి కలెక్టర్ల అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు తిరిగి తెచ్చుకుంది వాస్తవం కాదా? మీ కాంట్రాక్టర్లకి, మీ పార్టీ ప్రయోజనాలకి వాడుకుంది వాస్తవం కాదా? ఈ ఎస్సీ ఎస్టీ ప్రజల కన్నీళ్ల వరదలో రేపు 24 ఎలక్షన్లో నువ్వు కొట్టుకుపోతావు. మాకు అదనంగా ఇవ్వాలని మేము అడగలే ఎవరిని. మాకు రాజ్యాంగబద్ధంగా న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బులు మా ప్రజలకు ఖర్చు పెట్టండి అయ్యా, మా సప్లా నిధులు మా వాళ్ళకి ఖర్చు పెట్టండి అయ్యా, మాకు రాజ్యాంగం నిర్దేశించిన మా వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వండి అయ్యా, మా బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వండి అయ్యా, మా కార్పొరేషన్ ద్వారా ఉపాధి పథకాలు ఇవ్వండి అయ్యా, మా పల్లెల్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ 5వ తరగతి వరకు ఇన్ని సంవత్సరాలు చదువుకున్నా ఇవ్వండి అయ్యా. ఇంగ్లీష్ మీడియం అని పెట్టి ఒక ఇంగ్లీష్ మీడియం టీచర్నైనా మీరు అపాయింట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు టీచర్లు పాఠాలు చెప్తున్నారా? లేదు ఇంగ్లీష్ విద్య అన్న కొత్త నువ్వు కనిపెట్టావా? బ్రిటిష్ వాళ్ళ టైం నుండి మా ఎస్సీ ఎస్టీలు ఆ ఏరియాస్లో ఇంగ్లీష్ ఉంది, వాళ్ళ దగ్గర చదువుకొని మా వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, డిఎస్పీలు, ఎస్పీలు, ఆర్డీఓలు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇప్పటికీ నీ ప్రభుత్వంలో కానీ భారతదేశంలో పనిచేసే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కాదు నాయన. తెలుగు మీడియంలోనే చదువుకొని ఆయా దశల్లో ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళే తప్ప. నువ్వు మాట్లాడు ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు, ఒక నిమిషం మాట్లాడు. నీకే రాని ఇంగ్లీష్, నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, మా పిల్లల మీద రుద్ది అదేదో గొప్పగా మా ఉద్ధరణ కోసం అని చెప్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలు నువ్వేటు చెప్పినా నీకు చెప్పేవాళ్ళు లేడు. మేము వినతి పత్రాలు ఇచ్చి మా సంఘాలకు విరక్తి పుట్టింది. నిన్ను ఈ రాష్ట్రంలో పరిపాలకుడిగా మరలా వస్తే మా వాళ్ళ బ్రతుకులు ఇంకా అధ్వానంగా తయారవుతాయి. నువ్వు నాశనం చేసిందంతా మా రాజ్యాంగ హక్కులు, నువ్వు నాశనం చేసిందంతా మా రక్షణలు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులారా, ప్రమోషన్లు, రిజర్వేషన్లు వద్దనుకుంటే జగన్కే ఓటేయాలి. మీ పిల్లలకి అమ్మఒడి తప్ప ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకునే స్కాలర్షిప్లు వద్దనుకున్నా, హాస్టల్ వద్దనుకున్నా, కార్పొరేషన్ నిధులు వద్దనుకున్నా, సప్లా నిధులు వద్దనుకున్నా, చంపితే ఆ కాంపెన్సేషన్ వద్దనుకున్నా మనం వేయాల. మనకి కావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలా. ఓడించండి అని మాల సంఘాలు జేఏసీ తరపున, మాలల తరపున, మాల మహాసభ తరపున నేను మా ప్రజలతో పాటు మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా ఈ పాశవిక పాలన నుండి, ఈ ఈ ఈ దుర్మార్గమైన పాలన నుండి, ఈ విధమైన ఫాసిస్ట్ పాలన నుండి, ముఖ్యంగా ఈ ఫాసిస్ట్ పాలన నుండి విముక్తి కోసం మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కూడా అనివార్యంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించి ఈ దుర్మార్గ పాలనకి చరమగీతం పాడాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా, ఓట్లేసి గెలిపించాల్సిందిగా మేము ఆ కూటమి అభ్యర్థులందరికీ కూడా మద్దతు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. జై భీమ్.